హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. బాలురు సమస్యలుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడును గాక. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మరి మాకు ఇచ్చినందుకు వందనాలు. సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు. నీ బలమైన కృపతో మమ్మల్ని మా పడకల మించి లేపి భూమి మీద నిలిపినందుకై స్తోత్రాలు. నీ పరిశుద్ధ వాక్యము చదవబడిన లేఖనం మా కొరకు ఆశీర్వదించండి. నీ యొక్క వాక్కు మా అందరికీ పంచిపెట్టండి. నాతో మాతో అందరితో మాట్లాడు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. అది మా జీవితాలను బాగు చేసేది, నడిపించేది, నిర్వహించేది. సహాయము చేయండి. మీరే మాతో ఉండి నిర్వహించమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని వ్రాయబడి ఉన్నది. సాధారణంగా ఇది మనం తీసుకొని మన బిడ్డలు తొట్టిల్లేటప్పుడు దేవుడే చెప్పాడు కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని. వాక్యమే చెప్పింది కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ క్రింద వాచనం మనం చూస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు మరి పైకి ఎగురుదురు. రెండవది పరిగెత్తుదురు. మూడవది నడిచిపోదురు. అంటే యవనస్తులు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచినప్పుడు వారికి నూతన బలం వస్తుంది. వారు తూలి తొట్టిల్లుటకు కారణమే ఉండదు. ఎవరైతే ఆ దేవుని వైపు చూడరో వారు తొట్టిల్లుతారో వారి సాక్ష్యము పతనమవుతుంది. వారు ఇతరులకు మాదిరిగా ఉండలేరు. కాబట్టి 31వ వచనం మనం చూస్తుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంతే, తొట్టిల్లే పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన వైపు చూచినవాడు మరలా తన శక్తి నూతనపరచబడుతుంది. తాను నడవగలడు, తాను పరిగెత్తగలడు, తాను పైకి ఎగరగలడు. కాబట్టి మన ఆత్మీయ జీవితము దేవుని మూలముగా పుట్టిందా లేదా అనేదే మనం ఆలోచించుకోవాలి. అనగా మన భక్తి జీవితము మనుష్యుల ద్వారా నేర్పబడిందా లేక ప్రభువు యొద్ద నుండి మనం పొందినదా? దేవుని వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 18వ వచనములో ఒక మాట చూస్తున్నాం.
అదే విధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 మరొక మాట చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అని రాయబడింది. కాబట్టి మన నూతన జన్మ అనుభవము ఎలాంటిదో మొట్టమొదట మనం చూసుకోవాలి. అది మానవ భక్తి మర్యాదలను బట్టి నేర్పబడిందా, లేక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యము ద్వారా జరిగినదా? కాబట్టి అది మనము ఆలోచించుకోవాలి. దైవ గ్రంథం యోహాను రాసిన మొదటి పత్రిక 3:9 చెప్తుంది, దేవుని మూలముగా పుట్టినవాడు అని రాయబడింది. మనుష్యుల మూలముగా పుడితే ఒక సేవకుడు నిన్ను ప్రేరేపించడం ద్వారా ఆత్మీయ జీవితంలోకి వచ్చావు, లేక నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేరేపించడం ద్వారా ఆత్మీయ జీవితంలోకి వచ్చావు, లేక సంఘము ప్రేరేపించడం ద్వారా ఆత్మీయ జీవితంలోకి వచ్చావు. అది సరైనది కాదు. దేవుని ఆత్మ, దేవుని వాక్యము నిన్ను ప్రేరేపించడం ద్వారా నీవు నూతన జన్మానుభవం పొందినట్లయితే 9వ వచనం ప్రకారము వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు కాబట్టి వానిలో దేవుని బీజము నిలుస్తుంది. అందుకనే ఏమని రాయబడింది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము ఉండును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. కాబట్టి ఆయన బీజము నీలో ఉంటుంది. అప్పుడు నీవు నీ కళ్ళును జాగ్రత్తగా ఉంచుకుంటావు, నీ మాటలు జాగ్రత్తగా ఉంచుకుంటావు, నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటావు, నీవు భద్రం కలిగి ఉంటావు. అందుకే 5వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 18వ వచనములో ఏమన్నా అంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. అపవాది మానవుని చేత పాపం చేయిస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు వానిని ముట్టడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యవనస్తులారా, పెద్దలారా, అనుభవం కలిగిన వారులారా, ఈనాడు మనం పాపము చేస్తున్నాము అంటే మనలను మనం భద్రము చేసుకోవట్లేదు. అందువల్ల దుష్టుడు మనల్ని ముడుతున్నాడు, మన చేత పాపం చేయిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యములో పాపము చేసిన ప్రతివాడు కూడా దుష్టునికి అప్పగించుకున్నవాడే. ఉదాహరణ, కయ్యను దుష్టుని సంబంధి, అందుకే అతడు పాపం చేశాడు. అలాగే దుష్టునికి చోటిచ్చిన ప్రతివాడు పాపం చేశాడు. కయ్యను యవనస్తుడే, అలాగే యాషావు యవనస్తుడే, అలాగే దేవుని వాక్యములో సంసోను కూడా యవనస్తుడే. వీరు దేవునికి చోటు ఇవ్వకుండా దుష్టునికి చోటు ఇచ్చారు. వారికి శోధన కలిగినప్పుడు దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూస్తే 4 సంగతులు జరుగుతాయని ఇప్పుడే చెప్పాం. మొదటిది, దేవుని వాక్యములో మనం చూస్తాం, నూతన బలం పొందుతారు. రెండవది, వారు నడుస్తారు. మూడవది, పరిగెత్తుతారు. నాలుగవది, పైకి ఎగురుతారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటే దుష్టుడికి వారు చోటిస్తున్నారని గుర్తెరగండి. దుష్టునికి వారు అవకాశం ఇస్తున్నారు, అందుకనే వారు తొట్టిల్లుతున్నారు. దేవునికి అవకాశం ఇచ్చి దేవుని వైపు చూస్తే
వారు నిలబడతారు, నడుస్తారు, పరిగెత్తుతారు, మరి నూతన బలం పొంది పైకి ఎగురుతారు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, గ్రహిద్దాం. దైవ గ్రంథములో యోసేపు కూడా యవనస్తుడే. ఆదికాండం 39 అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. అతనికి పాపము చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి యజమానుడు లేడు, అలాగే అక్కడ ఎవరు కూడా లేరు. ఇంటి యజమానురాలు ఒక్కతే ఉంది. పిల్లరా, ఈనాడు తల్లిదండ్రులు నీతో ఉంటున్నారు, సేవకులు నీతో ఉంటున్నారు, ఈనాడు దేవుని వాక్యము నీతో ఉంటుంది, ఈనాడు సంఘము నీతో ఉన్నది, ఈనాడు ఎన్నో నీతో ఉన్నాయి. అయినా నువ్వు పాపం చేస్తున్నావు, భయము లేని వాడు ఉన్నావు. కారణం ఏంటంటే నిన్ను నువ్వు భద్రము చేసుకోవడం నీకు చేతకాల. అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ, పాపము చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయనకి ఆ పాపానికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే దుష్టుడికి అవకాశం ఇవ్వలేదు, శోధకుడికి అవకాశం ఇవ్వలేదు, దుష్టుడికి అవకాశం ఇవ్వలేదు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, పరిశుద్ధాత్ముడికే అవకాశం ఇచ్చాడు. అందుకే 9-10 వచనాల్లో 39 అధ్యాయములు అన్నాడంటే, ఇంత ఘోర దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపమును కట్టుకున్నాను అని పారిపోయాడు పాపము నుండి. యవనుడా, నీ యవనేచ్ఛల నుండి దూరముగా నువ్వు పారిపో. నీ యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపోవాలి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పు, పారిపోయి నువ్వేం చేయాలి? ఎవరిని కలుసుకోవాలి? పవిత్ర హృదయాలను కలుసుకోవాలి, విశ్వాసులను కలుసుకోవాలి. అలాగున పవిత్ర హృదయులై ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఈరోజు యవనస్తుల్లో అది తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఒళ్ళు బరువెక్కుతుంది. మోకాళ్ళ మీద 1 గంట కూర్చోవాలంటే ఒళ్ళు బరువెక్కుతుంది. వాక్యమును మోకాళ్ళ మీద చదవాలంటే ఒళ్ళు బరువెక్కుతుంది. క్యాలెండర్లో ఒక వచనం చదువుకోవటం, వాక్యము కూడా 2-3 వాక్యాలు చదవటం, దినమంతా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడం, వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళటం. వీరిలో బాప్తిసం పొందినవారు, మారు మనసు పొందామని చెప్పుకున్నవారు, నూతన జన్మానుభవం పొందామని చెప్పుకున్నవారు, రక్షించబడ్డామని చెప్పుకున్నవారు, ఆరాధించేవారు, ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మనల్ని మనం పరిశీలించుకోవాలని ఆవశ్యకత ఉంది. మనం ఇతరులకు మాదిరిగా లేం, వంకరగా ఉన్నాం, మన ఆత్మీయ జీవితం అక్రమముగా ఉన్నది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవుని వాక్యములో యోసేపు పారిపోయాడు, శోధకుడికి చోటు ఇవ్వలేదు, దుష్టునికి చోటు ఇవ్వలేదు, తన్ను భద్రము చేసుకున్నాడు. కాబట్టి ఆయన భద్రపరచబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభువు వాక్యం ఏం చెప్తుందో చూడాలి. యోసేపుకి ఒక పక్కన దురాత్మ శోధన ఉన్నది, మరి ఒక పక్కన పరిశుద్ధాత్మ సహాయము కూడా ఉన్నది. అయితే తన్ను భద్రము చేసుకోవడానికి పరిశుద్ధాత్మకు లోబడ్డాడు, అందుకనే తొట్టిల్లలేదు. అదే దురాత్మకు లోబడి ఉంటే తొట్టిల్లేవాడు. అలాగే సంసోను కూడా శోధన, దురాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. తాను దురాత్మకు లోబడ్డాడు, అందుకనే నష్టపోయాడు. దినదినము మరి యోసేపును విసిగిస్తుంటే దినదినము పరిశుద్ధాత్మకు లోబడి దేవుని వాక్యములో మనము చూస్తున్నాం.
పాపమును ఎదిరించి పరిశుద్ధుడిగా జీవించాడు. ఎంతో స్పష్టముగా మనము గమనించగలం. ఏమని రాయబడింది? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున. చూసారా, శోధన తనను తొందర పెడుతుంది, దినదినము అనుదినము జరుగుతుంది. అయితే సంసోను పరిశుద్ధాత్మకు లోబడుటకు బదులు అపవిత్రాత్మకు లోబడి శోధనలో పడ్డాడు. యోసేపు పరిశుద్ధాత్మకు లోబడి శోధనను ఎదిరించి, శోధకుడును ఎదిరించి, పాపమును ఎదిరించి జీవించాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మన జీవితాలను కాపాడుకోవడానికి దేవుడు మనకి 2 ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి దేవుని వాక్యము, రెండవది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని భద్రపరుస్తుంది. అయితే వీటికి లోబడినప్పుడు అపవిత్ర ఆత్మ వచ్చి మనల్ని పడగొడతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది 26వ వచనం, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి జ్ఞాపకం చేయండి. కాబట్టి దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకోవాల్సిన వారు. తద్వారా దేవుని కొరకే మనం నిలబడగలం, ఒక సాక్షిగా జీవించగలం. నీ సాక్ష్యము ద్వారా అనేక మంది యవనస్తులు బాగుపడతారు. నీ సాక్ష్యము ద్వారా అనేక మంది యవనస్తులకు నువ్వు మాదిరి అవుతావు. యోసేపు యొక్క సాక్ష్యం ఈనాడు అనేకులకు మాదిరిగా ఉన్నది. కాబట్టి ప్రభు బిడ్డలైన మన జీవితములలో వాక్యం వింటున్న మనము దేవుని వాక్యానికి అప్పగించుకొని ఆ దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మకు విధేయత చూపించి దుష్టుణ్ణి ఎదిరించి దేవుని మహిమ కొరకై ఒక సాక్షిగా దేవుని మహిమార్థమై బ్రతుకుదాం. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించి మనకు మేలు చేయును కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ వందనాలు. నీ ఘనమైన ఉన్నతమైన నామం పేరిట నీ పాదముల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన తరుణం కోరుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఈ నూతన దినములో నీ వాక్యమును ధ్యానించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాల్లో ముద్రించండి. పెద్దల హృదయాలు, పిన్నల హృదయాలు, యవనస్తుల హృదయాలు ప్రాముఖ్యంగా ముద్రించి కార్యం జరిగించి పరిచర్యకు నీరు కట్టండి. ఫలితాలు దయచేయండి. శత్రు కార్యాలు లయపరచండి. ఈ దినవంతట్లో మాకు తోడండి. మమ్మల్ని శోధనలోకి తేగ దుష్టుని తగ్గించి ఈ కోవిడ్ మహమ్మారి కంప్లీట్గా ఈ భూమి వాతావరణం నుండి తప్పించండి. అంతేకాదు నాయన, హాస్పిటల్లో రోగులను స్వస్థపరిచి బయటికి తీసుకురండి. అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి. నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన కృపను యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము వాక్యం వినేవారందరినీ, మరి విశేషముగా యవనస్తులు దర్శించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయను కాక. ఆమేన్. దేవుని వాక్య అభిలాషులందరికీ వాక్యమును శ్రద్ధగా ధ్యానిస్తూ దాన్ని గ్రహిస్తూ వెంబడిస్తున్న వారందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకే మీకు ఎంతో కృతజ్ఞత. ఇంకా పరిచర్య ప్రోత్సహించబడేటట్లుగా మీరే మరి ఇతరులను కూడా ప్రోత్సహించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంటారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ